హలో ఎవ్రీవన్, నేను మీ వంశీకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. సో ఈరోజు అయితే శ్రీరామనవమి పండుగ అండి. మనకందరూ తెలిసిందే, శ్రీరామనవమి రోజు మనం అందరం చేస్తాం. పొద్దున లేచేసి స్నానాలు చేసేసి, బిఫోర్ స్నానం మనం ఇల్లు అంతా ఊడ్చేసి ఇంకేమన్నా చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసేసుకొని అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్కి వచ్చేసి మనం గుళ్ళో మన ఇంట్లో దేవుని దగ్గర దీపం ముట్టేసినాక మనం ఇంకేమైనా బయట ప్లానింగ్స్కి ఇట్లా దేవుని దగ్గరికి టెంపుల్స్కి ఇట్లా ఏమైనా ఉంటే వెళ్తాం. సో అదే విధంగా మేము కూడా ఇవాళ కూడా అదే ప్లాన్ చేసాము. పొద్దున్నే లేచేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని మా వర్క్స్ ఏమైనా చిన్న చిన్న మైనర్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నానాలు చేసేసి ఇది మా ఇంట్లో మేము కట్టుకున్న కొత్త ఇంట్లో పూజ చేసుకున్నాము. ఫస్ట్ అందరు దేవుళ్ళకు మా ఇంట్లో అయితే కొన్నిసార్లు నేను పూజ చేస్తాను, కొన్నిసార్లు నా వైఫ్ పూజ చేస్తుంది. డిపెండ్స్, ఒక్కోసారి ఒక్కో సిచ్యువేషన్ బట్టి చేస్తాను అంతే. మీను పూజిస్తుంది కదా, ఈ తులసి చెట్టు అయితే మాకు చాలా ఇయర్స్ నుంచి మాతో పాటు ఉంది. దీంట్లోనే మేము లాస్ట్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ తొట్టిలో వినాయకుడిని నిమజ్జనం చేసినాం మనం. సో దాంట్లోనే తులసి చెట్టు పెట్టేసినాం. అదే పెరుక్కుంటూ మళ్ళీ అదే గింజలు పడి మళ్ళీ అవే మొలుస్తుంది. ఇంట్లో ఈ చెట్లు ఉంటే ఆ వాతావరణం వేరే ఉంటుంది. ఫీలింగ్ ఎంత కోపమన్నా ఏదున్నా కానీ ఆ మూడంతా మళ్ళీ ఒక దిక్కు రావడానికి కోసమే ఈ చెట్లనే పెంచుతూ ఉంటాను నేను మోస్ట్లీ. సో హైదరాబాద్లో చాలా పెంచాను, ఇక్కడికి వచ్చినాక కొంచెం తగ్గించాను. అది ఇంకా నేను కంటిన్యూ చేసి కొంచెం ఇంకా పెంచాలి. పైన కూడా నర్సరీ ప్లానింగ్ ఉంది, టెర్రస్ ప్లాంటేషన్. సో అది కూడా వేసాం. అలాగే ఈ హ్యాపీ మూమెంట్లో మా కోడి అయితే పిల్లలు చేసిందండి. సో ఇవి న్యాచురల్గా మేము ఊర్లోంచి తీసుకొచ్చాను. చాలా వరకు కోళ్ళు అయితే ఇక్కడైతే ఒరిజినల్లీ దొరకట్లేదు చేసి. సో మా కోళ్ళు కూడా అన్నీ మేము వాటికి ఏ ఫుడ్ పెడతాం, ఏంది వాటికి ఎలాంటి కేర్ తీసుకుంటా అనేది వీడియో లాస్ట్లో చెప్పేస్తాను, నేను చూస్తాను. అండ్ నేను కూడా ఒక కొత్త ఫామ్ స్టార్ట్ చేశాము. సో సేలింగ్ కూడా బాగానే ఉంది, పెంచుతున్నా. మన ఫ్రెండ్స్ కూడా ఇచ్చాను. ఇవాళ లంచ్ వచ్చేసి స్వీట్ కార్న్ రెసిపీ, స్వీట్ కార్న్ రైస్. సో నా వైఫ్ చాలా బాగా చేస్తుంది. ఇది నాకు స్పెషల్ ఐటమ్ వెజ్లో. అండ్ దీని కంప్లీట్ ఫుల్ రెసిపీ అనేది ఒక వీడియో చేసేసి ఒక టైం సిచ్యువేషన్ చూసి నేను పోస్ట్ చేశాను. బట్ ఒక్కసారి మీరు కుక్ చేసుకున్నాక తింటే ఆ టేస్ట్, ఆ ఫీల్ అది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. మీరైతే ట్రై చేయండి. చూస్తున్నారు కదా. ఇకపోతే మనం ఆల్మోస్ట్ ఒక 5 టెంపుల్స్ వరకు అయితే నేను కవర్ చేశాను. మా ఇంటి దగ్గర ఉన్నది ఇది వచ్చేసి మన హనుమాన్ టెంపుల్ ఊర్సుగుట్ట దగ్గర. ఇది మాకు కంప్లీట్లీ ఫేమస్. ఇంకొక మెమొరీ మాకంటే యాక్చువల్లీ ఈ గుళ్ళోనే మేము ప్రపోజ్ చేసుకున్నాము ఆన్ March 21 రోజు 2015. ఇది మెమొరబుల్ మాకు. ఈ టెంపుల్ అంటే నాకు ఇక మర్చిపోలేము లైఫ్లో. ప్రతి ఒక్కరికి అదో ఇదో ఉంటుంది కదా, పార్క్స్ అనేవి. సో మాకు ఇది సపరేట్ అంటూ ఈ గుడి అంటే చాలా ఇష్టం. సో ఈ గుడిలో వచ్చేసి దేవుళ్ళకు శ్రీరామనవమి ఇక్కడనే పూజలు చేస్తారు. దేవుళ్ళు గుళ్ళో ఉన్న ఆ విగ్రహాలనే బయటికి తీసుకొచ్చేసి పూజలు చేస్తారు. అందరూ చాలామంది అయితే మోస్ట్లీ ఇక్కడికే వస్తారు. సో ఈ గుడి వచ్చేసి మన ఇంటి దగ్గర ఉర్సు దగ్గరనే శివాలయం టెంపుల్. అది ఈ లొకేషన్ కూడా బాగుంటుంది. పెద్ద రావి చెట్టు కింద దేవుళ్ళని పూజ చేస్తారు. ఒకప్పుడు చూసుకున్నట్లయితే మనకు గుళ్ళోనే విగ్రహాలను తీసుకొచ్చి బయట చేసేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక ఐక్యతగా బయట విగ్రహాలను కొనుగోలు చేసేసి, లేదంటే తీసుకొచ్చేసి బయట ఒక టెంట్ లెక్క ఒక ఫంక్షన్ లెక్క అరేంజ్ చేసి ఈ నవమి అనేది జరుపుతున్నారు. శ్రీరామనవమి అంటే సీతారాముల వారి పెళ్ళి. ఇది ఓకే, బాగుంది. అండ్ ఇదే కరెక్ట్, ఏదో రైటో మరి రాంగో మనకైతే తెలియదు కదండి. కానీ చేసే అయితే మంచి పని. మనం మనసు మంచిది చేసుకొని ఏ పని చేసినా కూడా అది మంచిదే. మన దగ్గర ఇంకోటి ఏంటంటే ప్రతి గుళ్ళో కానీ లేకపోతే బయట చేసిన ఏదైనా కానీ శ్రీరామనవమి రోజు నెక్స్ట్ అయిపోయాక ఒక 2 గంటల వరకు మనకు అన్నదానం అనేది అది కామన్ ఎక్కడైనా. సో వివిధ రకాల స్వీట్స్ మరియు కూరగాయలతోని వాళ్ళు అన్నదానం చేస్తారు. ఆ ప్రసాదం తినడానికి చాలామంది ఎక్కడెక్కడ నుంచి ఎంతోమంది చాలామంది వస్తారు లైన్లో నిల్చొని చేసుకొని. అది కొంచెం దొరికినా కూడా పుణ్యం అనుకొని చెప్పేసి తింటారు. ఇది మన ఊర్లో ఉన్న మన పీపుల్స్ ప్రత్యేకత. చూస్తున్నారు కదా, ఇవైతే కామన్గా అయితే మన ఇంటి దగ్గర అరేంజ్ చేసినాయి. ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన వీడియోని ఇవి మన ఏరియాలో కానీ మన దగ్గర చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో ఇలా చేస్తారన్నట్టు.
చూస్తున్నాం కదా ఇక్కడైతే మనకు అన్నదానంలో పాలకూర పప్పును ఆలుగడ్డ కుర్మా సాంబార్ అండ్ స్వీట్స్ కూడా పెట్టారు. సో ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఫుడ్స్ అనేది పెడతారు, అన్నదానం అనేది పెడతారు. అండ్ మనకి ఇది శ్రీరామనవమిలో ప్రతి ఒక్క సీతారామ కళ్యాణం దగ్గర పానకం అనేది పోస్తారు. బెల్లం నీళ్ళు, మిరియాలు, ఇంకా కొన్ని స్వీట్కి సంబంధించిన అవి వేస్తారు. అది మనకు ప్రిపరేషన్ తెలియదు. అండ్ ఇవరకు చెప్పాను కదండి వీడియో మధ్యలో, సో నాటుకోళ్ళకు నేను ఇంట్లో పెంచుతున్నాను చెప్పాను కదా, ఫామ్ అరేంజ్ చేస్తాను. దానికి ఏ విధంగా ఫీడ్ పెడతానంటే, నా దగ్గర చూసుకున్నట్లయితే ఇప్పుడు బెండకాయ, స్వీట్ కార్న్ అండ్ రైస్ అలాంగ్ విత్ కొన్ని స్ప్రౌట్స్ మన కర్బూజా ఉంటుంది కదా, సో అది కూడా అన్నీ మిక్స్ చేసేసి చేస్తాను. కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే నేను మన కీర దోసకాయ కానీ టమాటాలు ఇట్లా న్యాచురల్గా పెంచడానికి ట్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా మన దగ్గర పిల్లలు ఎంత షార్ప్గా ఉన్నాయో. ఇవి నాగరణ పిల్లలు అండి, ఇవన్నీ ఒరిజినల్ దేశీ అన్నట్టు ఊర్ల నుంచి తీసుకొచ్చి వాటికి పొదిగేసి చేసిన పిల్లలు. సో ఇవన్నీ అరేంజ్మెంట్ చేయడానికి కూడా నా ఫ్రెండ్ తరుణ్ అనేది హెల్ప్ చేసినవాడు. సో వాడి హెల్ప్తో తీసుకొని చేసిన వాడు కూడా వాడి ఇంటి పైన చేసుకున్నాడు టెర్రస్ ఫార్మింగ్. సో లైక్ దట్ నేను కూడా అట్లా చేశాను. అక్కడ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, సీమకోళ్ళు, బాతులు, టర్కీ ఉంటే టర్కీ తీసేసాను, కొంచెం ఇబ్బంది ఉందని. చూస్తున్నారు కదా పుంజులు కానీ పెట్టలు, పందెం కోళ్ళు కూడా ఉన్నాయన్నీ. సో చూసారు కదండి, ఇదండి ఈరోజు మా డే మొత్తం కంప్లీట్ వచ్చేసి. ఇక సాయంత్రం కూడా ఏదన్నా ఉంటే స్పెషల్ అటు ఇటు టెంపుల్స్కి వెళ్ళడం కనుక ట్రై చేసాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్ మీ అభిప్రాయం.